కేకలు వెయ్యి పరుగులు తీ బిర 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 హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటపట బాయ్స్. నేనైతే మా మీద ప్రాంక్ అయింది గాయస్. రంజిత్ రాజేష్ మా మీద ప్రాంక్ చేసి మేము ఇప్పుడు రివేజ్ ప్యాక్ తీసుకుపోతున్నాం. అలా అయితే లోపల వండుకుడు ఆడ ఎంటీ పీస్ ఉన్నాయి. ఆ పీస్ తీసుకొని మేము బండి తీసుకొని వేరే కాడికి పోయి కింద వాడేసినట్టు ప్రాంక్ చేసి వాళ్ళకి కాల్ చేద్దాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. తగ్గేదేలే. చలో అనుకో. क्या सीन है, वाह क्या सीन. अभी मजा आएगा ना भिड़ो. నీకుంది అది కన్ఫర్మ్. నీకుంది నా కొడక. వాళ్ళైతే ఇవ్వకపోతే గాయస్ ఏది రాకపోతే మనమే కాల్ అయిపోతుంది భయంకర. అలా డైరెక్ట్ ముట్టుకుంటాం. ఆడదాక మీకు బండి అయితే స్టార్ట్ చేస్తే సౌండ్ వస్తుంది. మళ్ళీ సౌండ్ కాల్ వేస్తారు. ముందు ఎగ్జాస్ట్ చేంజ్ చేయించిన, నేనే వేయించిన. కోరోడు పైసలు లేవు అని అంటే వేయించినాయా. గైస్ ఇప్పుడైతే వాళ్ళని లేపుదాం. లేపిక తినడానికి పోదామని అడుగుదాం. రాజేష్ ఏయ్ బాబు లేవ్. ఏ బాబు రాజేష్ లే రంజిత్ లేరే తినడానికి పోదాంలే. నాకు ఆకలిస్తుంది. తినరా మీరు? లేరా ఆకలిస్తుంది పోదాం. పొద్దుగా నుంచి ఏం లే రంజిత్ రంజిత్ లే. రాజేష్ లే ఆకలిస్తుంది పోదాం. మీరు కూడా దీన్ని పొద్దుగా నుంచి ఏం తినలే. పోదాం పని. లే రంజిత్ లే. 3 అవుతుంది. లే రంజిత్ లే. రంజిత్ లే. రంజిత్ లే రంజిత్ లే.
లే రంజిత్ పోదాం. పోదామా తినడానికి ఇప్పుడు? లే పోదాంలే. పొద్దుగాల నుంచి ఏం తినలే, ఏం చేయలే, పనుకోరు. నాడు బండి ఎక్కడో కొడుతుంది సీనా. నీకెందుకు నీకు ఆ చేయికి దెబ్బ. ఏం బండి కిసు? పైన పెట్టినామేమో. బండి కీసేడే తెచ్చినావు నువ్వు కిందికి. నాకేం తెలుసు, నేను వచ్చింది ఎప్పుడుగా. మనం వచ్చినాం బండి ఇంట్లో పెట్టి బండి తీసి పెట్టేసి అనుకున్నాం. ఒకసారి ఇందాక వచ్చిందా దారమ్మా ఉద్యోగ బండి కనిపిస్తుంది. అరే అమ్మారు బండి ఎడిపోయిందిరా. నాకేం తెలుసు. అరే ఎందుకు రాదు? అరే బయట పెట్టినాము, బయట చూడు. ఇంట్లోకి పోసేస్తా. నాకేం తెలుసు, నేను కూడా మీతోటి ఉండే కదా. నేను వచ్చింది ఎప్పుడు? బయట పెట్టినా చూడు. అరే నేను సంత ఆడతారు డేట్ గారు. నాకేం తెలుసు, నేను వచ్చింది ఎప్పుడు? ఒకటే ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తున్నాను. నేనేం చేస్తలే, నా చేయికి దెబ్బ తాకిందిరా. అమ్మ కిందిది ఏనేసలే చెయ్యి. ఎవరికి చేస్తున్నావు ఫోన్? ఎవరికి చేస్తున్నావు? నేను వచ్చేటప్పుడైతే వాళ్ళు లేరు, ఎడికెళ్ళిరు. హలో హలో ఫోన్ ఎత్తి కట్ చేస్తారు బాయిలు. బండితో నాకు బండి జోలికి వస్తే నాకు వెంటనే లేదు.
వాళ్ళు ఎడికైనా వెళ్ళిరేమో, నీ బండి తీసుకుని నేను వెళ్ళే. అమ్మ ఒక దిక్కు ఇట్లా ఆకలి అవుతుంది. వాళ్ళు వచ్చిరా అసలు? ఏమో రాబాయ్, మేము అనుకున్నాము, నాకేం తెలుసు రాబాయ్. నువ్వెప్పుడు వచ్చినావు మాకు తెలియదు. మేము ఎప్పుడో పొద్దున్న 10 గంటలకు అనుకున్నాం. మేము హలో 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 అయ్యి నువ్వు ఫోన్ కట్ చేస్తున్నావు. రంజిత్ అయితే మొత్తం ఇంకా నిద్ర మబ్బులో ఉన్నావు రంజిత్ నువ్వు. అరే అవును మా చెప్పులు వేసుకొని బండి రంజిత్ బండి. నైట్ ఏడికి వెళ్ళిరు? అరే బాయ్ వాళ్ళు బండి తీసుకొని పోయారు, ఫోన్ తెస్తున్నారు, బండితో మజాక్ చేస్తారు. ఫోన్ చేయి. ఇప్పుడు ఏడికి? అరే బండి రాబాయ్, ఏ మీ అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినామేమో బండి, గుర్తు తెచ్చుకో. పక్కన పెట్టి అనుకున్నాను. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినావు పొద్దుగాల? నాకు తెలియదు. నేను వచ్చింది ఎప్పుడుగా, వచ్చి మీకు ఆకలిస్తున్నా లేపినా పొద్దుగాల నుంచి ఏం తినలే. రాళ్ళ వాళ్ళ ఇంటికాడ పెట్టినావు. రాళ్ళగాడికి ఫోన్ చేయి. రాళ్ళగాడికి ఫోన్ చేసి అడుగు ఒకసారి. ఇంకా ఫోన్ కట్ చేస్తున్నా భయ్. రాని టైంకి రాడు అసలు, వీడే రావాలని వాళ్ళ. హలో హలో ఏడు బండి సరి కాపు. ఏ నిజం చెప్పారు ఆయన బండి అనిపిస్తున్నా, బండి తీసుకో రెండు ఏడి, అసలు బండి ఏది తీసుకోరు, మీరు ఆ తీసుకోరు, ఎవరు తీసుకోరు చెప్పారు, కరెక్ట్ చెప్పారు. అరే నిజం చెప్పారు, మీరు తీసుకురా లేక హలో ఏడా బండి కనిపిస్తలే, మీరేమో మజాక్ చేస్తారా నాతో? కాదు మీరు ఏడున్నారు అసలు? షోలేగాడ ఏం చేస్తారు? సరే వస్తున్నామా ఆడికి. మన ఇందాక ఫోన్ చేసి ఎందుకు ఎత్తలే? ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేస్తారు? నేను వచ్చినప్పుడు అయితే వాళ్ళు లేరు.
ఏడున్నారు? మీరు అనిపిస్తలేరు. అయ్యే ఏడున్నారు బా చోళకాడ. భయ్ వీళ్ళు ఫోన్ కట్ చేస్తారు. తమాషా ఎక్కువైంది బా వీళ్ళకి. హలో ఏ షోలకాడ ఏడున్నారు బా మీరు? అరే మేము షోలే బార్ కాదు. షోలే 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 బార్. అరే ఓ ఇప్పుడు ఓడన్నాడు మీరంటున్నా ఇటు వచ్చినాం మేము. ఏడున్నారు మీరు కరెక్ట్ చెప్పుర్రి. ఒకటి చెప్పుర్రు. నిన్ను నాకు ముందే నాకు కథ నాకు పిచ్చి. ఏం చేస్తున్నా నాయన అసలు? ఫోన్ ఏమైనా ఉంటుంది? ఫోన్ ఛార్జింగ్ లేదా? ఛార్జింగ్ లేదు. ఫస్ట్ సినిమానా? సినిమా హలో ఏడున్నారు బా మేము క్రికెట్ కాడ ఉన్నాం. హలో మీరు కరెక్ట్ చెప్పురు బా మీరు. హలో అరే నా ముద్ద ఫోన్ కట్ చేస్తారు బా ఇల్లు. వాళ్ళే చేసారు. ఒక్కసారి లొకేషన్ చెప్పమన్నా అంతే. లొకేషన్ కాదు ఫస్ట్ ఫోన్ సగం మాట్లాడతారు. హలో హలో ఏడున్నారు మీరు? మీరు క్రికెట్ దగ్గర కాడ ఉన్నాము. అమ్మ బండి తీసుకో. అదే వా భయ్యా వినిపించింది బండి సౌండ్. ఇగో బండి సౌండ్ వినిపిస్తుంది. అరే ఏంట్రా బండి సౌండ్. హలో ఏడున్నారు చెప్పు మంచిగా తమాషా. ఆకలి అవుతుంది కదా. ఏడున్నావు నువ్వు? నా బండి ఎందుకు వేసుకోను? ఇప్పుడు మళ్ళీ ఏడికి? ఫోన్ చేస్తారు. వాళ్ళైతే పిలిచిన మమ్మల్ని.
ఫోన్ చేస్తారు. కట్ చేద్దాం. మళ్ళీ చేస్తారు గాయస్. గాయస్ వాళ్ళు మమ్మల్ని చూసిరు, వాళ్ళు ఫోన్లు చేస్తారు. చూడండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ వాళ్ళు చూసిరంట. మళ్ళీ ఫోన్ మళ్ళీ ఒకటే ఫోన్లో కొడుతురు వాళ్ళు. అలా చేస్తాను అన్నది ఒకటే. మళ్ళీ చేస్తారు గాయస్. బయటికి ఏం గాయస్ బండి అయితే ఇప్పుడే తీసుకొచ్చినాము. తరుణాడు గీతలు పెడుతుండు. అది కన్ఫర్మ్ నీకుంది నా కొడక. చూడండి గాయస్ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఇగో ఇక్కడ ఆల్రెడీ పెట్టినాము. ఇదొకటి ఇగో ఇక్కడ కనిపిస్తుందా? అదైతే 2-3 పెట్టినాము. ఎట్లుంటుందో చూద్దాం. హలో గాయస్ బండి అయితే వాడేసినాం. కూడా బండి వాడేసినాం. విత్ ఆల్ సేఫ్టీ సేమ్ కాకుండా వాడేసినాం. కానీ 2-3 గీతలు తీసినాం. కెమెరా అయితే ఆడ చెట్ల కాడ సెట్ చేసినాం. వాళ్ళు ఎట్లయినా వస్తారు, ఆడికెళ్ళి వస్తారేమో నాకు తెలిసి. అయితే అటే పోయిరాళ్ళు, ఇక్కడ దారి తప్పిపోయిరాళ్ళు. మేము ఇట్లా వచ్చినాం. చూద్దాం, వాళ్ళు వచ్చాక వెయిట్ చేద్దాం. వస్తారో రారో చూసి, రాకపోతే కాల్ చేద్దాం. అలా యాక్టింగ్ స్టార్ట్ గాయస్.
గాయస్ అలా అయితే వచ్చేసి గాయస్ వాళ్ళు వచ్చిర్రు. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి దెబ్బలు తాకినాయి. బండి ఎందుకు ఇసుకోరు ఏ టైర్ జారింది వా చూడు. ఫస్ట్ బండి ఎందుకు ఇసుకోరు ఓటాడు ఇసుకోరు ఆడ తాళం ఉంటే ఇసుకోవడం ఏందివా ఏం కాలే బండికి. ఏం కాలే బండికి ఏం కాలే నాకైతే ఆకలి అవుతుంది ఫస్ట్ మీరైతే. ఎలా అవుతుందయ్యా నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అదే అర్థం. బండి ఇసుకోయి అరే మాకు తెలియదు అట్లా అవుతుందా అని. ఫస్ట్ బండి ఫోన్ ఎంత ఏందివా బండి ఎందుకు ఇసుకోరు కావాలంటే ఎక్కువలే. పడ్డావా నా కొడతా పడ్డావా ఎరా చేస్తే బండి పని ఏంది గీత గీత పడ గీత ఏది గీత గీత ఎందుకు ఇష్టం బండి ఎంత పీపీఎఫ్ కూడా అయిపోయినా బండికి నువ్వు చేస్తావు మేము చేస్తావు ఒకటా. బండితో మరి బండితో చేస్తా బడే ఇప్పుడు పడే చూస్తా పాడేద్దాం చూస్తా పాడేద్దాం. నా బండితో అయిపోయింది ఇక. ఆ గీత గీత అయిపోయింది ఇక. ఆ గీత ఎందుకు పెట్టిరు అయిపోయింది చాలు యాభై కెమెరా పెట్టి చాలు యాభై అగో చెప్తున్నా రంజిత్ దా సరే గాయ్స్ అయితే అలిగిండి వదిలేరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ కావాలి గాయ్స్.